సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ సైన్యం కాల్పుల్లో జవాన్ మురళీనాయక్ మృతి చెందాడు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లి తండాకు చెందిన మురళీనాయక్ వీరమరణం పొందారు. రేపు కల్లి తండాకు మురళీనాయక్ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకురానున్నారు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీనాయక్ వీర మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేము అన్నారు జగన్. పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీనాయక్ మరణించడం జరిగింది. పాకిస్తాన్ కాల్పుల్లో మరణం పొందినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం మనం కల్లితాండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అదేవిధంగా బంధుమిత్రులు పూర్తి స్థాయిలో విషాదంలో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎప్పుడు మీకు సమాచారం వచ్చింది, తర్వాత ఏం జరిగిందని మీకు సమాచారం వచ్చింది ఒకసారి చెప్పండి. సమాచారం వచ్చింది సార్ 9 గంటలకి. నేను బయట ఉంటే నా భార్య మొబైల్ మీదే వచ్చింది. అతను అక్కడి నుండి ఆపేశారు. ముడావత్ మురళీనాయక్ అని ఎవరు అని అన్నాడు. మురళి నా కొడుకే అనింది మా ఆమె. రైట్, అది మీ ఆయనకి ఇవ్వండి అని అన్నాడు. హిందీలో మాట్లాడినాడు. మీ ఆయనకి ఇవ్వండి అని. నేను ఏందో మురళీనాయక్ అని నేను ఫోన్ నీతో మాట్లాడాడంటాడు అని నా చేతికి ఫోన్ ఇచ్చా. ఫోన్ ఇస్తానే ముడావత్ మురళీనాయక్ कौन है? तो क्या हुआ सर, मेरा बेटा है, मेरा लड़का है, क्या बात है बोला. क्या हुआ तो सर ऐसा रात को 2:45 में जम्मू कश्मीर में रिजर्व एरिया करके उधर वो फायरिंग में ज़रा उसका गोली चल गई. तो गोली चले उसमें डेड हो गया. ఎన్ని రోజుల నుంచి ఆర్మీలో పనిచేస్తున్నారు మీ అబ్బాయి? తర్వాత ఎప్పుడు వచ్చారు ఇది చెప్పండి ఒకసారి. సార్ అతను జాయిన్ అయ్యేది 2002 నవంబర్ 2022 నవంబర్లో. అగ్నివీరే అతను ట్రైనింగ్ చేసిండేది మహారాష్ట్ర నాసిక్ దేవనల్లి ఏరియా అని. అతను ట్రైనింగ్ అయ్యి మళ్ళీ డ్యూటీ అతనికి పెట్టిండేది అస్సాం నుంచి కొన్ని సంవత్సరం చేశా. ఆ నుంచి మళ్ళీ జమ్మూకు మార్చరి 6 నెలలు. 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిండే మా ఊరికి వచ్చి ఒక 10-15 రోజులు ఉండి మళ్ళీ పోయా. ప్రభుత్వాన్ని నా కొడుకు దేశం గురించే పోయినాడు, దేశం గురించే పోరాడినాడు. మాకు బాధాకరం ఏమంటే నాకు ఒకే ఒక కొడుకు, మాకు ఆధారాలు అతని మీదే మా ఆధారం పడి ఉన్నట్టు మా ఆధారమే వెళ్ళిపోయా. మేము కురిష్టం అయిపోతాం. మేము ఒక అనాథి మాదిరి అయిపోయినాం నేను నా భార్య. అది ఏ పరిష్కారము దేశం ముందు ఎడిచినాను, ఏం నిర్ణయం తీసుకుంటుందో దేశమే. ఎన్ని రోజుల కిందట వచ్చారు, ఏం మాట్లాడారు? ఫోన్లో మాట్లాడారా? నిన్న కాదు మొన్న మాట్లాడినాం స్వామి. నిన్న కాదు మొన్న మాట్లాడి తెగిన ఏమ్మా బాగున్నారా, అందరు భోజనం చేస్తున్నారంటే చేసినాం నాయన ఇట్లా అంటివి అంటే ఏం 3 తూర్లు వీడియో కాల్ చేసింటే ఏం 3 తూర్లు అయిపోదు వీడియో కాల్ చేస్తా ఉన్నావు బేటా అంటే ఏం లేదు పని అయిపోయిందమ్మా మాట్లాడతాను. సరేలే బేటా ఇట్లని నేను అంటే ఇంతే, ఇంకేం మాట్లాడిందే. ఎంతమంది పిల్లలు మీకు? ఒకడే కొడుకు. ఎంత వయసు మీ అబ్బాయికి? 25. 25 సంవత్సరాలకి చనిపోవడము, పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధంలో చనిపోవడం ఎట్లా అనిపిస్తుందమ్మా? బాధాకరం కదా? బాధ అవుతుందా సవి, ఏం చేయాలా, బాధ అవుతా ఉంది. ఉండేది ఒక కొడుకు, వెళ్ళిపోయానే. మొత్తం మీద దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీనాయక్ వీర మరణాన్ని గర్విస్తున్నాం అంటూనే, అదేవిధంగా ఆయన పూర్తి స్థాయిలో కుటుంబాన్ని ఆదుకోవాలన్న కోరికను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన చిరస్మరణీయంగా మా ముందు ఉండేలా చేయాలని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే కల్లితాండ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ చేత శివాడి సాక్షి న్యూస్, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.